ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 412వ నామం, 5 అక్షరాల నామం శిష్టపూజిత. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం శిష్టపూజితాయే నమః అని చెప్పుకోవాలి. శిష్టులతే పూజించబడినది అనేది దీనికి సంబంధించినటువంటి స్థూలార్థం. అమ్మవారు దుష్టులు పూజిస్తే ఆ పూజను అందుకోదు. అమ్మవారు దుష్ట పూజిత కాదు, దుష్ట దూర. ఇది మనకి లలితా సహస్రంలో ఉన్న నామం. శిష్టులు చేసేటువంటి పని అమ్మవారి పూజ. శిష్టాచారం మొత్తం కూడా అమ్మ పూజే. శిష్టుల పూజని అమ్మ గ్రహిస్తుంది. శిష్టుల పూజ శాస్త్రసమ్మతంగా ఉంటుంది. అశాస్త్రమైనటువంటి పూజను అమ్మవారు స్వీకరించరు. అశాస్త్ర విహితం ఘోరం అన్నారు. శాస్త్రసమ్మతమైనటువంటి ఆరాధన అమ్మవారికి చాలా ఇష్టం. ధర్మానికి ప్రమాణాలు 2 ఉంటాయి. ఒకటి శాస్త్రాలు, 2 శిష్టులు. అంటే మహాత్ములు శాస్త్రంలో ఏం చెప్పారో చూడాలి. అన్ని శాస్త్రాలు కూడా మనకి తెలియవు. కనుక మహాత్ముల యొక్క జీవిత విధానమే మనకి ప్రమాణం. వారు శిష్యులు. అలాంటి శిష్యుల యొక్క శిష్టాచారమే ప్రమాణం అని మహాభారతంలో భీష్ముడు చెప్పారు. శిష్టుల చేత పూజించబడుతున్నది అని చెప్పి దీనికి సంబంధించినటువంటి అర్థము. ఓం ఐం హ్రీం శ్రీం శిష్టపూజితాయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్ సింహాసనేశ్వర్యే నమః.